కాళేశ్వరం ప్రాజెక్టు పైనే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు అప్పులు వడ్డీల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. 10 ఏళ్లలో దాదాపు అన్ని శాఖలు అప్పులపాలయ్యాయని చెప్పారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారంలో ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు చెప్పాల ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించి సంతాప సభలో పాల్గొన్నారు కోదండరాం. ఆర్థిక ఒడిదుడుకులున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం గొప్ప విషయమన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ అప్పులు వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇవి మిగతా అప్పులు కాకుండా దాదాపుగా ప్రతి శాఖ కూడా ఏదో ఒక విధంగా అప్పుల పాలయ్యింది. ఇట్లాంటి నేపథ్యంలో కొంత ప్రభుత్వ స్కీముల అమల్లో అవాంతరాలు, ఆటంకాలు, ఇబ్బందులు అనేవి అయితే తలెత్తుతున్నాయి. ఆ ఇబ్బందులు నడమ కూడా దాదాపుగా ఈ రుణమాఫీని అమలు చేయటానికి పూనుకోవటం కానీ, తర్వాత ఈ ఆత్మీయ భరోసా, రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేయటం కానీ చాలా గొప్ప విషయమే. రేషన్ కార్డులు ఇవ్వటం కానీ, దీనికి తోడు ఇవాళ ఇంకా ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా చాలా అవసరం. మన దగ్గర సుమారుగా 26-27 లక్షల కుటుంబాలకు ఇల్లు లేవు, అని పక్కా ఇల్లు లేవు. అట్లాంటి 26-27 లక్షల కుటుంబాలకు ఇల్లు సమకూర్చాలి, కానీ వెంటనే అది సాధ్యం కాదు. ఆ ఒక్క ఇబ్బంది మాత్రం ఉంటుంది. కాకపోతే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎంపిక పారదర్శకంగా జరగాలని. ఈ విషయాన్ని తప్పకుండా సంబంధిత శాఖ మార్చుల వారిని కలిసి వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తాను. జరుగుతున్న ప్రయత్నాలకు అభినందనలు తెలియజేస్తూ